ఫ్రెండ్స్ టెక్నోస్ 1946కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 14, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. సో ఆయన స్మరించుకుంటూ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసరికి OnePlus నుంచి OnePlus 13T ఫొటోస్ అయితే బయటకు వచ్చినాయి. ఇక్కడ చూడొచ్చు, దీంతో ఆడుతున్నారు కూడా, ఫిడ్జెట్ స్పిన్నర్ లా దాన్ని యూజ్ చేస్తూ ఉన్నారు. చిన్న సైజ్ ఫోన్, 6.3 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 6200 mAh ఉంటుంది అంత చిన్న సైజ్ ఫోన్లో. అండ్ 88 ప్రాసెసర్తో రాబోతుంది. ఇది మేలో మోస్ట్లీ OnePlus అయితే లాంచ్ చేయొచ్చు. దీని డిజైన్ అయితే బయటకు వచ్చింది. అండ్ వెయిట్ వస్తారు దీని 185 grams అయితే ఉండొచ్చు. చిన్న ఫోన్ ఇది, అరౌండ్ 50,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రైస్ అయితే 50-60 మధ్యలో, చూడాలి ఎంత ప్రైస్ తీసుకొని వస్తారు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ GT7 చైనాలో ఏప్రిల్ 23 లాంచ్ చేయబోతున్నారు. చైనాలో ఇది మీడియాటెక్ ప్రాసెసర్తో రావచ్చిన ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీడియాటెక్ డైమెన్సిటీ 9400 తోటి. అదే గ్లోబల్ విషయానికి వస్తే మాత్రం గ్లోబల్గా వీళ్ళు మేలో అలా తీసుకొని రావచ్చు, లేకపోతే ఈ మంత్ ఎండింగ్ అయినా తీసుకొని రావచ్చు. గ్లోబల్గా కూడా ఇండియాకి కూడా రావచ్చు ఈ మంత్ ఎండింగ్ కానీ, లేకపోతే మే 1st-2nd వీక్లో. ఇండియాకి వచ్చేసరికి ఇది 8S Gen 4తో వస్తుందని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. దీనిలో 7200 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ మనకి CMF Phone 2 Pro ఇది ఏప్రిల్ 28 లాంచ్ చేయబోతున్నారు. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పటి నుంచి చెప్తున్నారు నథింగ్ ఫోన్స్లో మనకి బాక్స్లో ఛార్జర్ రాదు బడ్జెట్లో అని చెప్పేసి. ఇప్పుడు దానికి సొల్యూషన్ అయితే తీసుకొని వచ్చింది. ఇప్పుడు CMF Phone 2లో బాక్స్లో ఛార్జర్ అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఛార్జర్ కనిపించట్లా, ఛార్జర్ ప్లేస్ అయితే కనిపిస్తుంది. సో CMF Phone 2లో మనం బాక్స్లోనే ఛార్జర్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో K13 ఈ ఫోన్ని ఒప్పో ఇండియాలో ఏప్రిల్ 21 లాంచ్ చేస్తుంది. K సిరీస్ అంటే ఇది ఆన్లైన్ ఫోకస్ చేసి తీసుకొస్తూ ఉంటారు. సో తక్కువ రేట్లో తీసుకొని వస్తారు, మరి ఆఫ్లైన్ ఫోన్స్ లాగా మరి భారీ బడ్జెట్లో అయితే రావు. ఇది స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్తో రావచ్చు. 7000 mAh బ్యాటరీ, 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 50 MP బ్యాక్ కెమెరాతో వస్తుంది. ప్రైస్ 20,000 లోపు రావచ్చు. 6 Gen 4 కాబట్టి చెప్పలేము, ఒప్పో కాబట్టి ప్రైస్ విషయం మనం గ్యారంటీ ఇవ్వలేం. కానీ ఈ ఫోన్ ఏప్రిల్ 21 అయితే లాంచ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ట్రంప్ టారిఫ్స్ ఇది ఇచ్చారు కదా, వాటికి ఇప్పుడు పాజ్ అయితే చేశారు. ఒక 90 days వరకు అన్ని దేశాల మీద పాజ్ చేశారు. కాబట్టి చైనా మీద ఎక్కువ వేస్తాడు. ఇంకా చైనా మీద వచ్చేసరికి 125% పెంచేశాడు. ఎందుకంటే చైనా రివర్స్గా వీళ్ళ మీద టారిఫ్స్ వేసింది కదా, వాళ్ళు చైనా మీద వేస్తే చైనా రివర్స్లో US మీద వేసింది. అందుకని చెప్పేసి చైనా మీద పక్కతో మళ్ళీ చైనా పెంచేసి 123% మిగతా వాళ్ళందరికీ ఆపేశాడు. ఒక 90 days పాజ్ అయితే వేశాడు. అంతేకాదు ఎలక్ట్రానిక్స్ మీద అయితే ప్రజెంట్ అయితే ఎటువంటి టారిఫ్స్ అయితే తీసుకోవట్లేదు, 0% అని చెప్పేసి చెప్పాడు. ప్రజెంట్ అయితే ప్రొడక్షన్ జరుగుతుందో అదంతా మోస్ట్లీ అమెరికాకి అయితే ఒక 2 monthsలో తరలించేయచ్చు ఐఫోన్స్ ఇవన్నీ. మరి 2 months తర్వాత డిసిషన్ తీసుకుంటారు. ప్రజెంట్ అయితే ఎలక్ట్రానిక్స్ మీద అయితే 0 టారిఫ్స్, వాళ్ళకి ప్రైజెస్ అయితే ఏం పెరగవు అమెరికా వాళ్ళకి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే చాలా ఉన్నాయి ఈరోజు. రియల్మీ టీవీ HD టీవీ 32 inch QLED టీవీ, ఇది విత్ బ్యాంక్ ఆఫర్ 9,250 అయితే వస్తుంది. ఒక మీరు 10,000 32 inch HD టీవీ కోసం చూస్తుంటే మాత్రం QLED ప్యానల్తో వస్తుంది. ఇది మంచి ప్రైస్కి వస్తుంది. అండ్ ఒకటి IFB 5-star రిఫ్రిజిరేటర్ ఉంది, 197 లీటర్స్తో వస్తుంది. ఇది వచ్చేసరికి విత్ బ్యాంక్ ఆఫర్ 12,740 అయితే వస్తుంది. బాటా ఫార్మల్ షూస్ ఉన్నాయి, UK 10 size మాత్రమే ఉన్నాయి. అన్నీ 700 ఉంటే ఇది ఒకటి 417 అయితే వస్తుంది UK 10 size. ఈ కొన్ని డీల్స్ ఉన్నాయి, డీల్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి స్పెయిన్లో ఒక యూనివర్సిటీ చెందిన సైంటిస్టులు కొత్త హోలోగ్రామ్స్ అయితే క్రియేట్ చేస్తారు. లైక్ హోలోగ్రామ్స్ అంటే మనకి ఏంది, మనకి ఊహించుకున్నది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. లైక్ ఇప్పుడు తాజ్మహల్ని ఊహించుకున్న మన కళ్ళ ముందు ప్రొజెక్ట్ చేస్తుంది హోలోగ్రామ్ లాగా. దాన్ని మనం చూడొచ్చు, తాజ్మహల్ చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. కాబట్టి దానితో మనం ఇంటరాక్ట్ అవ్వలేము, వెళ్ళి దాన్ని పట్టుకోవడం ఇట్లాంటివి అయితే ఏముండవు. దాన్ని పట్టుకుంటే మనం సినిమాలో ఆత్మలు పట్టుకుంటే ఎలా వెళ్తుంది అట్లా లోపలికి వెళ్తుంది, కానీ మనం టచ్ చేసిన ఫీలింగ్ అయితే ఉండదు. దీనికి సొల్యూషన్గా వీళ్ళు ఏం చేశారంటే, హోలోగ్రామ్ మనం పట్టుకోవచ్చు, దాంతో ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. అట్లా ఒక మిషన్ తయారు చేస్తారు. ఇక్కడ చూడొచ్చు, మిషన్ మీకు కనిపిస్తుంది. మిషన్ ఫస్ట్ ఒక పుర్రెని ప్రొజెక్ట్ చేసింది, దాన్ని మనం టచ్ చేస్తే ఇందాక చెప్పినట్లే అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే రబ్బర్ బ్యాండ్స్ యూస్ చేస్తున్నారు. రబ్బర్ బ్యాండ్స్ యూస్ చేసి ఫోర్స్ ఇస్తున్నారు. ఫోర్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అది స్ట్రెచ్ అవుతుంది. హోలోగ్రామ్ అనేది 3D ఫార్మాట్లోకి స్ట్రెచ్ అవుతుంది. ఇప్పుడు మనం దాన్ని టచ్ చేస్తున్నాం అనుకోండి, మనం ఫీల్ అవ్వచ్చు, దాన్ని మనం టచ్ చేయొచ్చు, స్వైప్ చేయొచ్చు, ఇంటరాక్ట్ అవ్వచ్చు, రొటేట్ చేయొచ్చు, మీరు పుష్ చేయొచ్చు, ఇట్లా అన్నీ మీరు చేయొచ్చు అనమాట. మీరు దాన్ని టచ్ చేసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఇట్లా వీళ్ళు ఒకటి మిషన్ అయితే క్రియేట్ చేస్తారు. బాగుంది చూడడానికి అయితే. రియల్ లైఫ్లో ఒకవేళ మీరు ఏదన్నా ఇప్పుడు బిల్డింగ్ ప్రాజెక్ట్ చేస్తారు హోలోగ్రామ్, దానిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, దాన్ని కరెక్ట్ చేయాలన్నా కానీ దీన్ని యూస్ చేసి కరెక్ట్ చేయొచ్చు. సో ఇట్లా వీళ్ళు చెప్తున్నారు చాలా బాగా ఉపయోగపడిద్ది అని చెప్పేసి. ఇది వచ్చిన తర్వాత చూడాలి. ఇంకా నెక్స్ట్ మనకి iOS 18.4 అప్డేట్ తర్వాత చాలామంది BGMI యోధులు అంటే BGMI ప్లేయర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఫోన్ అయితే ల్యాగ్ అయిపోతూ ఉంది. ఐఫోన్ చాలామంది గేమ్ ఇష్యూ అనుకున్నారు, తర్వాత అర్థమైంది ఏంటంటే అప్డేట్ చేసిన తర్వాత అందరికీ ఇది ప్రాబ్లం. iPhone 12 నుంచి 16 వరకు ఏదైనా తీసుకోండి, ఏదైనా కానీ ల్యాగ్ అవుతుంది. మొత్తం 18.4లో అయితే మేబీ ఇష్యూ వచ్చినట్టుంది.
యాపిల్ దీని తొందరలో ఫిక్స్ చేయొచ్చు అప్డేట్ రూపంలో. అప్పటిదాకా ల్యాక్స్ భరించండి. నెక్స్ట్ వచ్చేసరికి ఉప్పల్ స్టేడియంలో రీసెంట్గా మ్యాచ్ జరిగింది, ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్లో భయంకరమైన స్కోర్లు కొట్టారు, ఎస్ఆర్హెచ్ వాళ్ళు దాన్ని చేసి కూడా చేశారు. ఇక్కడ అందరూ మ్యాచ్లో లీనమైపోయారు అనమాట. అభిషేక్ శర్మ కొడుతుంటే అందరు లీనమైపోయి ఎగురుతూ ఉన్నారు. తర్వాత తెలిసింది అన్నమాట, బయటకు వచ్చిన తర్వాత చాలామంది మొబైల్స్ అయితే పోయినాయి, దగ్గర 15 మొబైల్స్ అయితే పోయినాయి. అక్కడ దగ్గరలో పోలీస్ స్టేషన్ చాలామంది కంప్లైంట్స్ అయితే ఇచ్చారు. మొత్తం కనెక్షన్ చూస్తే మాత్రం మొబైల్స్ ఎక్కడ పోయినా లింక్ చూస్తే మాత్రం ఉప్పల్ స్టేడియంకి వెళ్ళిపోతుంది. ఉప్పల్ స్టేడియంలోనే మొబైల్స్ అయితే పోయినాయి. సార్ అట్లా ఉంటుంది అనమాట. మనం ఉత్సాహం వస్తే ఏం జరుగుతుందో అర్థం కాదు. కొద్దిగా ఒంటి మీద గోల్డ్, ఫోన్లు ఇట్లాంటివి కూడా చెక్ చేసుకున్నప్పుడు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే విశ్వాచారి అడుగుతున్నారు, తన ఫాదర్ బ్యాంకులో పనిచేస్తారంట, ట్యాబ్ అవసరం అవుతుంది, ట్యాబ్లో వర్క్ చేయాల్సి వస్తుంది, దానికి ట్యాబ్ వర్క్ పర్పస్ అండ్ జనరల్ యూస్కి అన్నట్లుగా అడుగుతూ ఉన్నారు. నాకేం బడ్జెట్ ఏం చెప్పలేదు, బడ్జెట్ తెలిస్తే ఇంకా బెటర్గా చెప్పవచ్చు. మీ బడ్జెట్ 15-16 వేలు అనుకోండి, అక్కడ మీకు OnePlus Pad Go వస్తుంది, 16,999కి OnePlus Pad Go అయితే వస్తుంది. మీ బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకోగలిగితే 25-26 వేల దగ్గర మీకు Xiaomi Pad 7 వస్తుంది, చాలా బాగుంటుంది, మంచి స్పెక్స్తో వస్తుంది ఇది. సో ఒకవేళ మీరు అంతవరకు వెళ్ళగలిగితే తీసుకోవచ్చు. ఐప్యాడ్ అయితే ఇంకా బెస్ట్, కాకపోతే ఐప్యాడ్స్ ఇప్పుడు కాస్ట్ ఎక్కువైపోయినాయి. మీరు వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి, సేల్స్లో మీకు అప్పుడప్పుడు ఐప్యాడ్స్ 22,000కి అట్లా కూడా వస్తుంటాయి. ఐప్యాడ్ 10th జనరేషన్ ప్రజెంట్ అయితే 28,000 అట్లా ఉంది. సో అది ఒకవేళ 22,000కి అట్లా వచ్చినా తీసుకోవచ్చు. అర్జెంట్ అయితే మాత్రం ఇప్పుడు చెప్పిన వాటి ఏదో ఒకటి తీసుకోండి. వెయిట్ చేస్తే పని అయితే సేల్ కోసం వెయిట్ చేయండి, అప్పుడు మీకు మంచి ప్రైస్కి అయితే వస్తాయి. బెస్ట్ సేల్ అంటే దసరా సేల్, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి, లేదంటే ఇట్లా ఏదో ఒకటి తీసుకోండి. అండ్ ఇంకొక సజెషన్ నా సైడ్ నుంచి, మీరు ఒకవేళ ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు బడ్జెట్ కూడా మెన్షన్ చేయండి. బడ్జెట్ మెన్షన్ చేస్తే నాకు కూడా ఈజీ అవుద్ది మీకు చెప్పడం. ఇప్పుడు బడ్జెట్ ఏదో తెలియకుండా నేను ఏం చెప్తాను, ఇప్పుడు ఎంత బడ్జెట్ దాకా తీసుకెళ్ళొచ్చు. నేను ట్యాబ్ అన్నావు, ₹1,00,000 కూడా ఉంటాయి ట్యాబ్లు, 15,000 నుంచి స్టార్ట్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసరికి హర్యానాలో జరిగింది, బాగా వైరల్ అవుతుంది వీడియో. ఒక అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ని వాళ్ళ హాస్టల్లో బాయ్స్ హాస్టల్లో తీసుకెళ్ళడానికి సూట్ కేసులో పెట్టుకొని తీసుకెళ్తా ఉన్నాడు. సెక్యూరిటీ అయితే పట్టుకున్నారు అక్కడ. అమ్మాయి జస్ట్ వీళ్ళు ఎక్కుతున్నప్పుడు మెట్ల మీద తీసుకెళ్తున్నప్పుడు సూట్ కేసు జారి కింద పడింది. అమ్మాయి అరిసింది, లోపల నుంచి సౌండ్ రాగానే సెక్యూరిటీకి డౌట్ వచ్చి ఓపెన్ చేయండి అని చెప్పేసి అందరినీ పిలిచి ఓపెన్ చేపిస్తే లోపల తన గర్ల్ ఫ్రెండ్ అయితే ఉంది. ఇట్లా వాడుతున్నారు సూట్ కేసులని. దీనికే కాదు, చంపేసి శవాలను తీసుకెళ్ళడానికి కూడా ఇప్పుడు సూట్ కేసులు శవపేటికలా ఉపయోగపడుతున్నాయి. 2 weeks బ్యాక్ సంఘటన జరిగింది బెంగళూరులో. హస్బెండ్ వైఫ్ని చంపేసి సూట్ కేసులో పెట్టాడు. ఇట్లా కూడా వాడుతున్నారు సూట్ కేసులని. సూట్ కేసెస్ కూడా ఒక సైజు మెయింటైన్ చేస్తే బెటర్ అనిపిస్తుంది, ఒక సైజ్ మనిషి పట్టకుండా అటు కాకుండా. ఏదన్నా మీరేమంటారు దీని గురించి అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏదైనా కానీ ఫస్ట్ మనం ఏదైనా బలియాల్సిందే, లేదా మొక్కుంటే మేకని బలియడం ఇట్లాంటివి అయితే ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు. ఇట్లా మధ్యప్రదేశ్లో ఒక మేకని బలియడానికి ఒక 6 మేకని కారులో వేసుకొని తీసుకెళ్తా ఉన్నారు. మధ్యలో యాక్సిడెంట్ అయింది, కారు పైన ఫ్లైఓవర్ నుంచి వచ్చి కింద పడింది. కారులో ఎవరైతే ప్రయాణిస్తున్నారో దానిలో 6 చనిపోయారు, 2 హాస్పిటల్లో ఉన్నారు, సీరియస్గా ఉంది వాళ్ళ పరిస్థితి. కానీ మేక ఏదైతే వాళ్ళు తీసుకెళ్తున్నారో చంపడానికి బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్న మేక ఉంది కదా, దానికి చిన్న గీత కూడా పడలేదు. అది చాలా బాగుంది, అక్కడ చూడొచ్చు, కూర్చొని చూస్తూ ఉంది. సో ఇలా ఉంటుంది అనమాట. ఇదే ఇప్పటివరకు న్యూస్ అయితే. ఎపిసోడ్ వస్తే లైక్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్నిక్స్లో కదా, సెలవు, బాయ్.